పియా గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఈ ఏడాది 500 మార్కులకు పైబడి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తన వంతుగా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందని పిఆర్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థి బొగ్గవరపు హనుమంతరాం తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పిఆర్ బాయ్స్ హై స్కూల్ ఎస్ఎస్సీలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పూర్వ విద్యార్థి హనుమంతరాం సౌజన్యంతో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా హైదరాబాద్లో స్థిరపడిన పిఆర్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థి హనుమంతరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పూర్వ విద్యార్థి హనుమంతరావు జన్మదినం సందర్భంగా స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు హనుమంతరాం మిత్ర బృందం సాల్వాలు కప్పి పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్సీలో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు వర్ధన్ 546, ఫరుద్దీన్ 527, అఖిల్ రెహమాన్ 521, అహ్మద్ వలీ 516, సాయి హర్ష 515, అభిరామ్ సాయిరాజ్ 513, దుర్గా శ్రీధర్ 511, కిషోర్ కుమార్ 507 మార్కులు సాధించిన విద్యార్థులకు హనుమంతరాం చేతుల మీదుగా స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరాం, చంద్రమౌళి, హెచ్ఎం శ్రీనివాసరావు మాట్లాడారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్కు తమ వంతుగా పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల చంద్రమౌళి, డాక్టర్ వివిఎస్ మూర్తి, ఎం శేష చలపతిరావు, గంగారాం, మాధవరావు, వెంకటేశ్వరరావు, గోపాల్, మృత్యుంజయుడు, సూర్యకుమారి, సుబ్బలక్ష్మి, స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ ఎన్ చల్లారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు బిహెచ్ రాము గారు పుట్టింది పెరిగింది కాకినాడ, ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన 69వ జన్మదినం సందర్భంగా ఈ స్కూల్లో 10th క్లాస్లో 25-26 సంవత్సరంలో టాప్ 10 విద్యార్థులకు ఆయన క్యాష్ అవార్డులు, బహుమతులు ఇవ్వటం జరిగింది. ఈయన ఈ స్కూల్లో 1972లో ఇక్కడ 10th క్లాస్ విద్యార్థిగా చదువుకుని ఉన్నత శిఖరాలను ఆయన అధిరోహించారు. ఆ స్కూల్ మీద అభిమానంతో ఈరోజు ఆయన 69వ పుట్టినరోజు ఈ స్కూల్లో జరుపుకోవటం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ యొక్క విద్యార్థులను తీర్చిదిద్దిన మన హెచ్ఎం గారికి, అలాగే ఉపాధ్యాయులు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పిఆర్ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు 1972 10th క్లాస్ బ్యాచ్ అయినట్టు బి హనుమంతరావు గారు చాలా సుదూరం నుంచి, అంటే హైదరాబాద్ నుంచి రిటైర్ అయిపోయినప్పుడు కూడా ఆయన చదువుకున్న పాఠశాలను గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ 500 అబోవ్ సాధించిన విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులని, ఆ మంచి మార్క్స్ సంపాదించడానికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందాన్ని సన్మానించడానికి విచ్చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని సన్మానించినందుకు మా పాఠశాల తరపున సార్కి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వారు సత్కరించడం జరిగిందండి. వారు 1972లో ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యి మంచి విద్యని అభ్యసించి ఉన్నత శిఖరాలకి చేరుకోవడం జరిగిందండి. ఈ మిత్ర బృందం ఇప్పుడే కాదండి, ప్రతిసారి కూడా మా పాఠశాలలో చాలా మౌలికమైనటువంటి సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, విద్యార్థులందరికీ కూడా త్రాగునీటికి కాస్త ఎద్దడిగా ఉంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో మాకు మంచినీటి ట్యాపుల్ని, తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి మున్సిపల్ వాటర్ని మాకు అందించడం జరిగింది. అలాగే మా పాఠశాలకి ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి చిన్న అవసరానికి కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేటువంటిది వచ్చి మా పాఠశాలకి ప్రతిసారి కూడా వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తున్నారు. ఉపాధ్యాయుల్ని కూడా మేము తగు రీతిని సత్కరించుకోవడం జరిగింది. ఈ స్కూల్లో నేను చదువుకొని ఉన్నత స్థితికి రావడం, ఈ స్కూల్కి పట్ల మాకెప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. అందువలన యాదృచ్ఛికంగా వాళ్ళ పుట్టినరోజు కూడాను, అందువల్ల ఇక్కడ జరుపుకోవడం నాకు మరీ స్వభావంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ సందర్భంలో హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈ సందర్భంలో ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారికి, తదితర ఉపాధ్యాయులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి కూడా నా అభినందనలు. ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇంత బాగా నిర్వహించిన మా చంద్రమౌళి గారికి, మా తదితర డాక్టర్ మూర్తి గారికి, శేష గారికి, గంగారాం గారికి, నా మాధవరావు గారికి, మా వెంకటేశ్వరరావుకి, శ్రీనివాసరావుకి, సుబ్బలక్ష్మికి మొదలైన మిత్రులందరికీ కూడా మా గ్రీటింగ్స్. ఎంతో సంతోషిస్తున్నాను.